తెలంగాణ నీళ్ల గురించి ఎవరన్నా మాట్లాడాలనంటే చంద్రశేఖరుడు మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారిని సవినయంగా అడుగుతున్న చేతులు జోడించి బట్టలు కూడా తీసుకొడతారు కదా, మళ్ళీ భయపడుకుంటే ఇట్లా కాళ్ళు వణుకుతున్నాయి. దీని మీద ఛాలెంజ్ నేను తీసుకుంటున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇగో ఈ టాపిక్ మీద మాట్లాడిర్రు, కూడా సమర్థిస్తున్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో కట్టిన ప్రాజెక్ట్ స్ట్రా పెట్టి ఉఫ్ఫు అనుక్తలు ఎవ్వ ఇట్లా బాహుబలి మోటార్లు కావాలా, 600 మీటర్లు ఎత్తిపోతలా తెలుగు రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని నేను ఎలా అడుగుతున్నా, తను లెక్క చెప్పాలన్నా వద్దా? మళ్ళీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ వచ్చినాయా చంద్రబాబు నాయుడు గారు? డంకేపే చోట్ డేట్ టైం మీరు డిసైడ్ చేయరు. అమ్మ తోడు నేను కోరుకునేది ఇదే. శ్రీశైలం గేట్లు ఓపెన్. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కృష్ణాలో నీళ్లు లేకుంటే గోదావరి నీళ్లను వాడుకుంటాం. పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్ళు వస్తే రాయలసీమ కరువు ఉండదు. చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ జలహారతి. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చినందుకు మీకు ప్రణామం చేస్తున్నాడు గిరీష్ దారమోని. అయితే ఫ్రెండ్స్, నీళ్ళ విషయానికి వస్తే ఈ పంచాయతీ మీకు తెలవాలి. ఇప్పుడు కృష్ణాలో నీళ్లు లేకుంటే గోదావరి నీళ్లు వాడుకుంటాం. ఫ్రెండ్స్, ఈ పిక్చర్ ఏందనంటే కంప్లీట్గా కృష్ణా గోదావరి జలాల మీద ఉన్న ప్రాజెక్టు. ఎక్కడెక్కడైతే మీకు వైట్ కలర్ కనిపిస్తున్నాయి చూడు, ఇట్లా వైట్ కలర్ కనిపిస్తున్నాయి కదా, ఇది కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు. ఎక్కడెక్కడైతే మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి ఆంధ్రప్రదేశ్లో కట్టిన ప్రాజెక్టులు. ఎక్కడెక్కడైతే మీకు గులాబీలో కట్టిన ప్రాజెక్టులు ఉంటాయి కదా, అది తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో కట్టిన ప్రాజెక్టులు. ఇవాళ తెలంగాణ అక్కడ రాకపోయిన ఉంటే ఈ ప్రాజెక్టులు వచ్చేటవా అని చెప్పి నేను క్వశ్చన్ మార్క్ వేస్తున్నా. దీని మీద ఛాలెంజ్ నేను తీసుకుంటున్నా. డంకేపే చోట్ డేట్ టైం మీరు డిసైడ్ చేయరు. నేను రెడీ డిస్కషన్కి. నీళ్ళ మీద చర్చ. ఇప్పుడు ఇది గోదావరి. ఒక గోదావరి మీదనే టీఆర్ఎస్లా ఎన్ని ప్రాజెక్టులు కట్టిరు చూడు తెలంగాణ వచ్చిన తర్వాత. ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డకేని 120 మీటర్ల, ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎల్లంపల్లి కట్టిరబ్బా, ఎస్ఆర్ఎస్పి వైఎస్ఆర్ హయాంలో కట్టిరు. కోయల సాగర్ ఒకటి నీకు కాంగ్రెస్ హయాంలో కట్టిరు. ఇప్పుడు మేడిగడ్డకేని ఎల్లంపల్లి రావాలని అంటే ఈడికేని ఎత్తిపోతల నీకు ఈడికేనే చేసిరు, అది బీఆర్ఎస్ హయాంలోనే అయింది కదా. అన్నారంకి బీఆర్ఎస్ హయాంలోనే అయింది కదా. సుందిల్లా నీకు తెలంగాణ వచ్చినాకనే అయింది కదా. మిడ్మానేర్, రంగనాయకి సాగర్, ఏటిగడ్డ కిష్టాపూర్, అట్లా తీసుకొచ్చి కొండ పోచమ్మకు తీసుకురానికే 600 మీటర్లు ఎత్తిపోతల రాబాయి. 600 మీటర్లు ఎత్తిపోతల. ఇది నా తెలంగాణ కష్టం. నేను 968 టీఎంసీ వాటర్ ఇచ్చినా నువ్వు 200 వాడుకుంటలేవు, లేకపోతే నేను ఆ నీళ్లు వాడుకుంటా అంటే వాడుకోనీకే నాకు గ్రావిటీలో రావు. నేను ఎత్తి పొయ్యాలా. ఎంత మీదికి? 600 మీటర్ల మీదికి పొయ్యాలా. 600 మీటికి పొయ్యాలని అంటే స్ట్రా పెట్టి ఉఫ్ఫు అనుక్తలు ఎవ్వ ఇట్లా బాహుబలి మోటార్లు కావాలా. అది తెలంగాణకున్న పరిస్థితి. వయబుల్ కాదు ప్రాజెక్టు. మీకేం తెలుసురా నాయన? వయబిలిటీ గురించి మాట్లాడతారు చాలా పెద్ద మాటలు. నీళ్ళేం జాగల నీళ్లు కావాలని అన్నప్పుడు పైసలు ఖర్చు చేయాలా. అది చదువుతే అర్థమవుతున్నది. నేను ఇరిగేషన్ ఎక్స్పర్ట్ని కాదు బ్రదర్. ఇలా చూస్తే అర్థమవుతున్నది. అరే ఈ ప్రాజెక్ట్ ఖతర్నాక్. కేసీఆర్తో నాకు ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండొచ్చు బ్రదర్. కేసీఆర్ ఆయన రాజకీయం ఉండొచ్చు బ్రదర్. బీఆర్ఎస్తో నాకు సంబంధం ఉండకపోవచ్చు బ్రదర్. కాకపోతే తెలంగాణ నీళ్ళ మీద నాకు సంబంధం ఉంది బ్రదర్. తెలంగాణ బిడ్డ లెక్క. అట్లా అని చెప్పి నేను ఆంధ్ర వ్యతిరేకిని కాదు, అస్సలు కాదు. వాళ్ళు సంతోషంగా ఉండాలా, మనము సంతోషంగా ఉండాలా. సంతోషమైన ఈ భారతదేశంలో మనందరం చల్లగా ఉండాలా. అమ్మ తోడు నేను కోరుకునేది ఇదే. ఇప్పుడు పాయింట్ ఏందనంటే గోదావరి నీళ్ళు ఎండిపోతే కృష్ణా జలాలను వాడుకుంటాం. కృష్ణా జలాలని మీరు వాడుకుంటలేరా చంద్రబాబు నాయుడు గారు? నేను ఏమంటా అంటే మీరు ఫస్ట్ ఆంధ్రాకి ఏమన్నా చేస్తే వాళ్ళకు నిజంగా గర్వకారణం కావాలనంటే ఫస్ట్ రాజధాని కట్టుర్రి. ఎందుకనంటే
ఇప్పుడు ఈడికేని వచ్చే గోదావరి నీళ్ళు మీరు పక్కకు పెట్టుర్రు సారు. ఇది పోలవరం కంప్లీట్ అయితే అది నడుస్తూనే ఉన్నది, అది నడుస్తూనే ఉన్నది. ఈ నీళ్ళు పక్కకు పెట్టు, మీకు వచ్చే ఇంద్రావతి ఇంకా శబరి ఈ 2 వరద జలాలు చాలు, సూపర్ సర్ప్లస్ వాటర్ అవుతుంది కాదా? సరే 968లో కూడా తెలంగాణ వాడతలేదు కదా, కంప్లీట్గా తీసుకుంటున్నారు కదా, కాదని అంటలేం కదా. అయితే నేను ఏమంటా అంటే గిరీష్ ఇప్పుడు ప్రాబ్లం ఏంది నీది అంటే, నా ప్రాబ్లం మీకు అర్థమైతలేదు ఫ్రెండ్స్. ఏవైతే అవసరం ఉన్నాయో ఆ అవసరం ఉన్న టాపిక్ల మీద మాట్లాడతలేడు చంద్రబాబు నాయుడు గారు. పుల్లబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ప్రాంతీయవాదాన్ని, అది ప్రాబ్లం అంటున్నా నేను. దెర్ ఆర్ మోర్ ప్రయారిటీస్ దాన్ బనకచెర్ల, దెర్ ఆర్ మోర్ ప్రయారిటీస్ దాన్ గోదావరి అండ్ కృష్ణ, దెర్ ఆర్ మోర్ ప్రయారిటీస్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ద వాటర్ ఈస్ దేర్. ఎట్లా మాట్లాడుతున్నావు గిరీష్ అని చెప్తే గిరీష్ గారు ఆధారాలు ఏంది మాట్లాడాడు. శ్రీశైలం నుంచి నువ్వు గుంజుతావు నీళ్ళు, కృష్ణ ఆడేనే కదా నీకు వచ్చేది, శ్రీశైలం నుంచి నువ్వు గుంజుతావు. శ్రీశైలం అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసమే కదా మనం శ్రీశైలం చాలా పెద్ద ఎత్తున. తెలంగాణకు 900 మెగావాట్లు అని అంటాం, ఆంధ్రాకు 700 మెగావాట్లు అంటాం. ఎస్ఎల్సి శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ నుంచి వాటర్ టు తెలంగాణ సిన్స్ డెకేడ్స్ వస్తుందా? ఎస్ఎల్సి అనేది ప్రాజెక్ట్ ఉంది చూడు, దశాబ్దాల వారీగా నడిచిందా, నడుస్తుందా? నేను ఇవాళ అడుగుతున్నా. దానికి కలిసి కట్టుకో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఏం డెసిషన్ తీసుకున్నాం సార్? తీసుకోలే, ఏం మాట్లాడలే. ఇవాళ బ్యాక్ వాటర్ పేరుతోని 2025 ముచ్చట మాట్లాడతలేను బ్రదర్. నేను ఇవాళ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఆత్మగౌరవం చేర్చుకోరిక చేస్తున్నాయి రాజకీయ నాయకులు పుల్లలు పెడుతున్నారని చెప్తున్నా. బ్యాక్ వాటర్స్ పేరు మీద 1983 నుంచి డ్రింకింగ్ వాటర్ పేరు మీద మద్రాస్కి నువ్వు తెలుగు గంగ పేరు మీద నీళ్లు పంపలేదా? అప్పుడు రాయలసీమలో ప్రొటెస్ట్ కాలేదా? అరే దీని అమ్మ జీవితం, రాయలసీమకి నీళ్ళు లేకపోయి నువ్వు తమిళనాడు తెలుగు గంగకి పంపించినావు మద్రాస్కి. మళ్ళీ అప్పుడు రాయలసీమ నీళ్లు లేవని చెప్పి నీకు తెలియదా? 1983లలో అప్పుడు ఏ ప్రభుత్వాలు ఉండే, కాంగ్రెస్ టీడీపీ ఎవడని ఉండని, అప్పుడు తెలియదా? రాయలసీమ కాదని తెలుగు గంగకు పోతే రాయలసీమ ప్రజలు లొలిపెట్టిరు. అప్పుడు రాయలసీమ గుర్తు రాలే ఎవరికి సిన్స్ 1983. ఇప్పుడు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ గోదావరినే జర కిందికి దించిన ఫ్రెండ్స్. ఇగో మీకు పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ కనిపిస్తుంది ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి డ్రా చేసుకుంటా హెడ్ రెగ్యులేటర్ రైట్ కెనాల్కి పంపించి, క్రాస్ రెగ్యులేటర్ కేసీ కెనాల్ అది బ్రిటిష్ రెజిమ్ నుంచి ఉన్నది, ఇప్పుడు కాదు. కేసీ కెనాల్ బ్రిటిష్ రెజిమ్ నుంచి క్రాస్ మన ఏమంటారు వద్దన్న దిగువకు తవ్వకాలు చేసి, ఇది వాస్తవం కాదా? వద్దన్న దిగువకు తవ్వకాలు చేసిరు. మళ్ళీ అప్పుడు గండి కొట్టలే నీళ్ళకు. కేసీ కెనాల్ విడుతూ 20 మీటర్స్ ఉంటే దాన్ని 80 మీటర్స్ పెంచిర్రు. ఎవడయ్యా జాగిరని పెంచిర్రు? ఎందుకు పెంచిర్రు? అగ్రెట్ టు ది పాయింట్ 968లో తెలంగాణ మొత్తం వాడతలేదు, ఒప్పుకుంటా. ఎందుకు ఒప్పుకుంటా చెప్పిన ఇప్పుడే, నా పరిస్థితి ఏందో నీకు చెప్పిన. అరే అవురా భయ్ నువ్వు వాడుకుంటలే కదా, నేను వాడుకుంటానంటే చెప్తా, లాస్ట్కి మొత్తం కంప్లీట్ చేస్తా. నువ్వు గోర్కల్ రిజర్వాయర్ కట్టినావు, గోర్కల్ రిజర్వాయర్ కట్టి 53 మీటర్స్ తవ్విర్రయ్యా. 2003లో 2 TMC నీళ్లు ఉంటే 53 మీటర్స్ వీళ్ళు తవ్వి 4 TMC వాటర్ పెంచుకున్నారు. తెలంగాణ వాడు ఏమన్నా మాట్లాడిండా? లొలి చేసిండా? చేయలేదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ మాట మాట్లాడారు కదా ఫ్రెండ్స్, ఇలా పేపర్లో కృష్ణా జలాలను వాడుకుంటానని, కృష్ణా జలాలను నేను వాడుకుంటాను అన్నాడు. ఇగో ఇది గోదావరి, ఈ బ్లూ కలర్ పైన ఉన్నది గోదావరి, ఇగో ఇది కృష్ణ. ఈ కృష్ణా జలాలను వాడుకుంటా అంటారు. ఈ గోదావరి కృష్ణను ఈడ మనం ఒక ఆర్టిఫిషియల్ బసవాపూర్ రిజర్వాయర్ భువనగిరి దగ్గర కృష్ణా గోదావరి లింక్ ఎన్నో ఉంటుంది, సంగమం అనుకో, మనం కలిపిన సంగమం అనుకో. అయితే ఇప్పుడు కృష్ణా జలాలను ఎందుకు వాడతా అంటాడు చంద్రబాబు నాయుడు అంటే, డ్రింకింగ్ వాటర్ కోసం కాదు, ఆంధ్ర రైతుల కోసం అసలే కాదు. ఐఎమ్ ఛాలెంజింగ్ ది ఏపీ గవర్నమెంట్ టుడే, ఐఎమ్ రెడీ ఫర్ ది డిస్కషన్. ఒక కార్యకర్త తెలుగు రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని నేను ఇలా అడుగుతున్నా, సార్ ఇది మీరు రైతులకు అడుగుతున్నారా లేకపోతే తాగు నీరుకి అడుగుతున్నారా? కాదు కదా, 34 హైడ్రో పవర్ ప్లాంట్లను పెంచి పోషించనీకే ఏం క్విడ్ ప్రోకో ఉన్నది అని చెప్పి అలా నేను మాట్లాడుతున్నా. 34 హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్ల కోసం నవంబర్ వచ్చిందంటే, నవంబర్ వస్తుందంటే బ్యాక్ వాటర్ పేరుతో మిగులు నీళ్ళని దోస్క దొబ్బుడితో అలవాటు అయిపోయింది. వాస్తవం కాదా? గోర్కల్ నుంచి పెన్నా గండికోట కనెక్ట్ చేసిరా. ఈ గోర్కల్ కనెక్షన్ నుంచి నీకు పెన్నా కనెక్ట్ చేసిరు ఫ్రెండ్స్. ఇక్కడ మధ్యలో ఏమున్నది? ఈ గండికోట ప్రాజెక్ట్ ఉన్నది. 2014లో తవ్వకాలు చేసిరు ఇదంతా.
ఇక్కడ 16 హైడ్రా ప్రాజెక్టులు పెట్టారు, ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు పెట్టారు. ఈ గోర్కల్ 2000లో దొవ్వి దీన్ని పెన్నా కలిపేటప్పుడు గండికోట ప్రాజెక్ట్ దగ్గర ఇక్కడ 16 హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులు పెట్టారు. అది ఆడికి ఆగిపోయిందా? ఆడికి ఆగలే. రైట్ కెనాల్ ఉంది కదా, ఇగో రైట్ కెనాల్ మాట్లాడతాం మనం. రైట్ కెనాల్ అండి, ఇగో రైట్ కెనాల్. ఈ రైట్ కెనాల్లో 18 ప్రాజెక్టులు పెట్టారు. ఇది గ్రీన్కో కంపెనీ ఇంక్లూజివ్ చెప్తున్నా నేను, 34 ప్రాజెక్టులు గ్రీన్ కంపెనీ కలిపి. మళ్ళా ఈ నీళ్ళని ఏదైతే ఉపయోగిస్తారు చూడు, దీన్ని లెక్కలకు తీసుకుంటారా చంద్రబాబు నాయుడు గారు? ఇది లెక్కలకు తీసుకుంటారా అని అడుగుతున్నా. డంకేపే చోట్ నిలదీస్తున్నా. ఇవి లెక్కలకు తీసుకోవద్దా? మళ్ళీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నా వద్దా ఈ లెక్కల మీద? మిగులు నీళ్ళు వాడుకో సార్, వద్దనంటలేం. సస్యశ్యామలం చేయి ఆంధ్రాని. నా ఆంధ్ర ప్రజలు సంతోషంగా ఉండాలా. కలిసి ఉన్నాం ఒకనాడు, ఇప్పుడు కూడా కలిసే ఉంటాం. మీ అడ్డమైన రాజకీయాలకు మేము బలిగాం. కాకపోతే లెక్క చెప్పానంటున్నా. లెక్క చెప్పు. ఈ 34 ప్లాంట్లకు నువ్వు అందజేస్తున్న నీళ్ళు లెక్క ఎందుకు చెప్తలేవని చెప్తున్నా. రైతులకు ఉపయోగించకుండా గుండ్లకమ్మ ద్వారా పాలేరు నుంచి బే ఆఫ్ బెంగాల్ కలుస్తాయి నీళ్ళు. మళ్ళా రైతులకు ఉపయోగపడా తాగునీటికి ఉపయోగపడా ఈ ప్లాంట్లకు పోయినాయి. జెన్కో పిన్నాపురం దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేస్తారా? జెన్కో పిన్నాపురం వద్ద 500 ఎకరాలలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టి దానికి తోడు 11 కిలోమీటర్ల దూరంలో, ఇదే సైట్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో గోర్కల్ దగ్గర 3 TMCల రిజర్వాయర్లు కట్టి ఇది ఏం చేస్తారు? పంపు స్టోరేజ్ ప్రాజెక్ట్ అని చెప్పి 1200 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. దీనికి ఉత్పత్తి చేయడానికి జనరల్గా 10 to 15 TMC ఆఫ్ రిజర్వాయర్లు కావాలని చెప్తున్నారు. ఈ ఉత్పత్తిల లీకేజెస్ ద్వారా 10 to 15 మిలియన్ లీటర్ల వాటరు వదిలేస్తున్నారు. ఇది వాస్తవమా కాదా నేను అడుగుతున్నా. ఇలా చెప్పుర్రి. కేవలం ఈడ గులాబీ కనిపించింది కాబట్టే నీకు ప్రాజెక్టులు నిలబడ్డాయి. నేను నీళ్ళ గురించి మాట్లాడుతున్నా, రాజకీయాల గురించి కాదు. సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. హెచ్చరిక అంటున్నా, బరాబర్ హెచ్చరిక జారీ చేస్తున్నా. సబ్జెక్టు రిఫరెన్స్తో వస్తున్నా. ఇది ఇలా నీకు ఈడ కనబడకపోయినుంటే, కేసీఆర్ ఈడ ఇత్తనాలు పెట్టకపోయినుంటే నీ గ్రౌండ్ వాటర్ పెరిగేదా? నీ ఆయకట్టు పెరిగేదా? మాట్లాడరు. ఇప్పుడు మళ్ళీ నువ్వు 34 ప్లాంట్స్కి ఏదైతే వాటర్ తీసుకుంటావు దాన్ని లెక్క చెప్పాలన్నా వద్దా? నువ్వు రైతులకు ఇస్తున్నావా? లేదే. నువ్వు డ్రింకింగ్ వాటర్ తీసుకుంటున్నావా? లేదే. నువ్వు బనకచెర్ల అని అంటున్నావు, ఎట్లా? మళ్ళీ సేమ్ టాపిక్. పోలవరము కంప్లీట్ కాకపాయ్, బొల్లపల్లి ప్రపోజ్డ్ ఆయ్, ఇది నువ్వు టనల్ కొడతానని అంటున్నావా బనకచెర్లకు, అది కూడా టైగర్ రిజర్వ్లకేని. మళ్ళీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రాజెక్ట్ 80,112 crores ట్యాక్స్ పేయర్స్ మనీ. అటు తెలుగోడు అయితేంది, ఆంధ్రోడు అయితేంది, తెలంగాణోడు అయితేంది, ఎవడైతేందిరా నాయన. నువ్వు ట్యాక్స్ పేయర్వి భారతదేశంలో, మనం భారతీయులం. నీకు నీళ్ళు వస్తాయంటే నేను సంతోషమే ఉంటా. బట్ ఇలా ప్రయారిటీలు, నీకు రాజధాని దానికంటే పెద్దది ఇది రెండోసారి. ఈ చిచ్చులు పెట్టుడు రెండోసారి. ముఖ్యమంత్రి కాగానే అరే అత్యంత పవిత్ర పావనమైన తిరుపతి లడ్డు చెప్పకుండా కూడా పీడబోతుండే. దాంతో ఏమైందో ఇప్పుడు ఎవడు మాట్లాడతాడు? మళ్ళా పవిత్ర పావనమైన తిరుపతి లడ్డు తీసుకొని వచ్చి మనకు ఆ లడ్డు తినేటప్పుడు కూడా ఇప్పుడు మనకు పెద్ద అనుమానం అయిపోయింది లైఫ్లో. నా కలియుగ వైకుంఠం శ్రీమన్నారాయణుడు ప్రసాదం తినాలంటే మనకు అప్రహెన్షన్స్ పెట్టిరు రాజకీయ నాయకులు. సరే అందులో ఏమన్నా పురోగతి సాధించి మళ్ళీ ఏమైంది అని అంటే మళ్ళీ జగన్ని లోపలేసిరంటే అది కూడా లేదు. రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్న ఆటలు ఇవి. కాదా అని అడుగుతున్నా నేను. మళ్ళీ ఏడాదికి వచ్చింది బ్రదర్ ఇదంతా. ఇలా భద్రాచల శ్రీరామరావు వారి భూములు 817 ఎకరాలు ఏపీలో ఉన్నాయి కదా, మళ్ళీ కాపాడితే మళ్ళీ మనం పెద్దగా విజనరీ స్టేట్మెంట్స్. టెంపుల్ ఎకానమీ మనం తీసుకుంటే 6 lakh crores. మనం అందరం సపోర్ట్లు కొడతాం. బట్ వాట్ ఈస్ ద చీఫ్ మినిస్టర్ డూయింగ్ ఇన్ సేఫ్ గార్డింగ్ ద టెంపుల్స్ అని అంటే బిగ్ జీరో. ఆనాటికే ఈనాటి దాకా ఇదే పంచాయతా. అరే నీ పరిపాలన నువ్వు చూసుకో సారు వాడా. మా దర్వాజాల పొక్కలకేని కళ్ళలకేని ఎందుకు చూస్తావు? అందుకే కేసీఆర్ వచ్చి పుల్ల పెట్టి పొడుస్తాడు నీ కళ్ళల్లో. అవసరమా ఈ ప్రజలకన్నా అంటున్నా. దరిద్రం ఏంటంటే మా ముఖ్యమంత్రికి తెలియకపోయి, మా ముఖ్యమంత్రికి ఈ ప్రాజెక్టుల సంగతి తెలియకపోయి. మేము గోదావరి నీళ్ళు వాడుకుంటాం. గోదావరి గట్టు మీద రామశిలకలు లేవిడ. ప్రాబ్లం అది. మిగులు జలాలు వాడుకో, బట్ లెక్క చెప్పు. లెక్క తెలవాలా. ఎందుకు లెక్క తెలవాలా గిరీష్? మిగులు జలాలు వాడుకుంటున్నాం కదా అని అంటే ఏం మాట్లాడతారా మీరంతా? వాళ్ళని అడుగుతున్నా, మీకు ఏం తెలుసురా? హైదరాబాద్ ఈజ్ అ కాస్మోపాలిటన్ రీజన్ తెలుసా? ఎవ్రీ ఇయర్ సుమారు 5,000 మంది ఇల్లు బసాంచుకుంటున్నారు. ఇక్కడ 5,000 మంది మన హైదరాబాద్లో. అంటే సంవత్సరానికి 5,000 మంది అని అంటే నీకు 10 సంవత్సరాలలో ఒక సిటీ ఫార్మ్ అవుతుంది హైదరాబాద్లో. 10 సంవత్సరాలలో ఒక సిటీ ఫార్మ్ అవుతుంది. ఎడికైనా వస్తాయి నీళ్ళు తాగానికే?
రేవంత్ రెడ్డికి పట్టి లేదు. ఈయన వచ్చిన ఆయననేమో ఇక్కడ కన్నేసి పెడతాడు, నేనే డెవలప్ చేసిన అంటాడు. మళ్ళీ ఆయననే డెవలప్ చేసిన హైదరాబాద్ సంకనాకి ఇస్తాడా? మళ్ళీ ప్లానింగ్ ఉండాలి కదా. అప్పుడెప్పుడో చేసిన పంచాయతీలు పట్టుకొని ఇప్పటిదాకా చేద్దామన్నట్టు ఎట్లా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇగో ఈ టాపిక్ మీద మాట్లాడిర్రు. నేను ఇలా కాంగ్రెస్కి కూడా సమర్థిస్తున్నా. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ పార్టీకి చెందినోడండి? కాంగ్రెస్ పార్టీ కదా. పొద్దున్న లేస్తే కాంగ్రెస్ ఈయన చరిత్ర అంట కదా. నేను ఇప్పుడు ఈ పంచాయతీ ఎట్లా అయిపోయిందనంటే, తెలంగాణ నీళ్ల గురించి ఎవరన్నా మాట్లాడాలనంటే ఇక అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కాదు, చంద్రశేఖరుడు మాట్లాడాలి. ఇక అధికార పక్షంలా ఎస్పెషలీ కాంగ్రెస్లా అగర్ ఎవరైనా మాట్లాడాలనంటే రేవంత్ రెడ్డితో అంత ఎక్స్పెక్టేషన్ అయితే మనకు ఉండదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొంచెం అట్లీస్ట్ నీళ్ల మీద డేటా తెలుసు అని చెప్పి నేను భావిస్తున్నాను. సర్ప్లస్ వాటర్ మీద డిస్కషన్ జరగాల అని మాట్లాడిన మొగోడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ పంచాయతీ లేకపోయి మిగులు జలాలు వాడుకుంటున్న మనకేం సంబంధము? అరే మనకి సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు. కాకపోతే ఈ లెక్కలు చెప్పాలి కదా అంట. ఈ లెక్కలు తెలుసా అనంట మీకు. 34 పవర్ ప్రాజెక్టులకు నీళ్ళు అందించే నీకే బనకచెర్ల. దాని తప్ప ఇంకేం లేదాడ పంచాయతీ. గ్రీన్ కోని పెంచి పోషించనీకే బనకచెర్ల, ఇంకేం లేదాడ. రైతు సమస్యలు లేవాడా? తాగునీటి సమస్యలు లేవాడా? ఎంతమంది రైతులు ఉన్నారో చెప్పుర్రాడా? నేను మాట్లాడుతున్నా, చెప్పు రియాల్ ఫ్రెండ్స్. ప్రతిసారి నేను ఒక ముచ్చట మాట్లాడతా, చేతులు జోడించి పాదాభివందనం చేసి మాట్లాడుతున్నా. ప్రాంతీయవాదాలుగా మనం విడిపోవద్దు, ప్రాంతాల వారిగా మనం విడిపోవద్దు. భారతీయుల లెక్క ఐకమత్యంగా ఉండాలి. ఈ రాజకీయ నాయకులు చేస్తున్న బార్డర్ని తిప్పికొట్టాలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఏమన్నారంటే, మిగులు నీళ్ళు తీసుకుంటున్నారు కదా అబ్బా చంద్రబాబు నాయుడు గారు, దానికి ఇంత పెద్ద రాధాంతం ఎందుకు అని అన్నారు. అయితే నేను రేవంత్ రెడ్డి గారిని సవినయంగా అడుగుతున్న, చేతులు జోడించి, బట్టలు కూడా తీసి కొడతారు కదా, మళ్ళీ చేతులు జోడించి భయపడుకుంటే ఇట్లా కాళ్ళు వణుకుతున్నాయి చెప్తున్నా. ఇప్పుడు మీరు మిగులు జలాలు అన్నప్పుడు మళ్ళీ కేంద్రం గడివిగనికి వస్తుందా? కేంద్రం ఇన్వాల్వ్ అవుతలేదు, కేంద్రం పట్టించుకుంటలేదు అని చెప్పి కేంద్రం మీద నూకిరు కదా. అది మిగులు జలాలు వాడుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్రం ఎందుకు వచ్చి ఇన్వాల్వ్ అవుతుంది? గడివిగనికేనా? ఎంత ఎంత దిగజారి డైవర్షన్ రాజకీయాలు చేస్తారని అంటున్నా. వీళ్ళకే చెప్తున్నా ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ ఒక మాట చెప్తా ఇనుండ్రి. తెలంగాణ ఇవాళ వచ్చిన 2014లో మన తెలంగాణ వచ్చిన ఏ ఆంధ్రోడు దుఃఖంలో లేడు. అందరూ సంతోషంగానే ఉన్నారు తెలంగాణలో. ఉండాలి కూడా. ప్రతి తెలంగాణ గుండె నిలబడుతుంది వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని. ఇది తెలంగాణ వాదు. వాళ్ళకు ఇబ్బంది పెట్టి ఎవడు బతకడు. ఎందుకంటే ఈ భూమి భారత్ది, ప్రాంతాల వారిగా విడిపోయేది కాదు. తెలంగాణలో ఆంధ్ర ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. తెలంగాణలో ఆంధ్ర ఉంటుంది, ఆంధ్రాల తెలంగాణ ఉన్నదా అన్నది ఇలా ప్రశ్న. భారత్ మాతాకి జై.